చేస్తున్నటువంటి దోపిడీని ఏమాత్రం పట్టించుకోకుండా అలాంటి వాటిని సమర్థిస్తలేస్తా చూస్తూ కూర్చున్నటువంటి అధికార విపక్షాలు చివరికి మీడియా వాళ్ళని దొంగలుగా చేస్తున్నారు, లేదంటే తటస్థులని దొంగలుగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా వరుస కేసులు పెడుతున్నారు. ఇక్కడ ఆ విధంగా ఒక ముద్ర వేసేసి మేము ఒక్కళ్ళమే ఉన్న వెధవల్లో మంచి వెధవలం, మిగతా వాళ్ళందరూ మాకంటే పెద్ద వెధవలు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రావణ్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడాన్ని సాయి కృష్ణ ఉదంతం పక్కెళ్ళిపోయింది. సాయి కృష్ణ ఉదంతంలో జరిగింది ఏంటది? సాయి కృష్ణ చెడ్డోడు అనుకోండి, సాయి కృష్ణ చెడ్డోడు అనేది ముందు చూపించి ఎన్కౌంటర్ చేయాల్సింది ధైర్యం ఉంటే. అది మానేసేసి చంపేసి తగలబెట్టేసి బూడిద కూడా లేకుండా చేసి ఆ తల్లి పోరాడినప్పుడు పట్టించుకోకుండా జగన్ వచ్చినప్పుడు మాట్లాడి ఆ పైన సాయి కృష్ణ ఉదంతమైనా క్రాంతి కుమార్ ఉదంతమైన జగన్ వెళ్ళాక కేసులు కట్టారు. జగన్ వెళ్ళిన తర్వాత మాట్లాడడం బిగించేశారు. ఇప్పుడు ఆ గంగమ్మ కేసు కూడా ఇప్పుడు అట్లాగే వెళ్తోంది. అంటే జగన్ వెళ్తే కానీ పరిష్కారం లభించినటువంటి పరిస్థితులకి అధికార పక్షం చేరి ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ అని నేను అనుకోను. ఇది మళ్ళీ రావణ్ది కూడా పాత వీడియోలతో కొన్ని చూపెడుతున్నారు, కానీ అసలు గొడవ బిగినైంది మొన్న దళిత క్రైస్తవ శంకారావం అని బిగిన్ చేసి అక్కడ దూషించడం వల్ల ఇప్పుడు ఆ కేసులు వచ్చినాయి, ప్రారంభమైంది. దాంట్లో కేసులు నిలవట్లేదు కాబట్టి, పవన్ కళ్యాణ్ని నిందిస్తే కేసులు నిలవట్లేదు కాబట్టి పాత అంశాలు తెర మీదకి తీసుకొచ్చారు. ఇది జరుగుతుంది ఇక్కడ. సార్, ఒకటి కృష్ణలంక కేసులో సమాజం ముందు పోలీస్ వ్యవస్థ దోషిలా నిలబడాల్సి వచ్చిందా, లేదంటే పోలీస్ వ్యవస్థని దోషం చేసి కొంతమంది రాజకీయ నాయకులు చేతులు దులిపేసుకున్నారా? పోలీసులలో తమ స్వార్థం కోసం వ్యక్తుల్ని చంపడానికి, రాజకీయ చట్టంలో ఇరుక్కోవడానికి సిద్ధపడ్డారనడానికి సాక్ష్యం అది. ఎందుకంటే ఆ సిఐ గారికి ఆ సాయి కృష్ణకి ఏం వ్యక్తిగత గొడవలు ఏం లేవు. వీళ్ళిద్దరూ ఎదురుబోదురోళ్ళు కాదు, లేకపోతే ఫ్యాక్షనిస్టులు కాదు, లేదా కుటుంబాల వైరాలు ఏమీ లేవు. కానీ ఇతను తీసుకురాబడ్డాడు ప్రశ్నించడానికి. ఏం ప్రశ్నించడానికి?